మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. అన్ని రకాలుగా ఆదరించిన పార్టీలో ఏదో ఒకసారి ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగి గోడ దూకేస్తుంటారు కొందరు నేతలు. తమ పార్టీ పవర్లోకి రాకపోతే అధికార హోదా కోసం ప్లేట్ మార్చేస్తారు ఇంకొందరు. అయితే ఇంతకాలం తమను అంత గౌరవంగా చూసుకున్న పార్టీలో ఉన్న గౌరవం వారికి పార్టీ మారాక దక్కుతుందా అంటే గ్యారంటీ లేదు. అవతల పార్టీలో చేరాక కానీ వారికి అర్థం కాదు తమ పరిస్థితి ఏంటో. సాధారణంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్న వారు ఎంత సీనియర్ అయినా కూరలో కరివేపాకులా ఎలా పక్కన పడేస్తారో అన్నదానికి బోల్డ్ ఉదాహరణలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గులాబీ కండువాలు కప్పుకున్న కొందరు కాంగ్రెస్ సీనియర్ల పరిస్థితి అలాగే తయారైంది. కారెక్కిన కొందరైతే రాజకీయంగా అనామకులైపోయారు. ప్రస్తుతం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం చూస్తే అందరూ పాత కథలు గుర్తు తెచ్చుకుంటున్నారట. ఉన్న పార్టీలో ప్రయారిటీ తగ్గిపోతుందని కొందరు, సొంత వ్యవహారాలు చక్కపెట్టుకోవడానికి అధికారం కావాలి కాబట్టి ఆ హోదా కోసం ఇంకొందరు జంపు చిలాని పాలిటిక్స్ చేస్తుంటారు. రాజకీయాలన్నాక అవన్నీ కామనే. అయితే అంతకాలం తిట్టిపోసిన అవతల పార్టీలో చేరిన తర్వాత కానీ తెలిసిరాదు కొందరికి వారిచ్చే మర్యాద ఏ పాటి ఉంటుందో. సడన్ గా ప్లేటు పిరాయించి పార్టీ పిరాయించే నేతలకు కొత్త పార్టీలో చేరాక అవమానాలు ఎదురైనా గత్యంతరం లేక కుక్కిన పేనుల్లా అక్కడే పడి ఉంటారు. కాస్తో కూస్తో ఇగో ఉన్నవారైతే సొంత గూటికి చేరలేక వేరే ప్రత్యామ్నాయం కానరాక పొలిటికల్ గా సైలెంట్ అయిపోతుంటారు. దీర్ఘకాలం తమను ఆదరించిన పార్టీని తిట్టిపోసి ప్రత్యర్థి పార్టీలో చేరిన వారు పలువురు అక్కడ ఎదురయ్యే పరిణామాలతో పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటారు. అలాంటి వారు గులాబీ పార్టీలో చాలా మందే కనిపిస్తుంటారు. ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు పొలిటికల్ పార్టీగా మారిన టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాంట్లో రాజకీయ అనుభవం ఉన్న నేతలు పెద్దగా కనిపించేవారు కాదు. ఆ లోటు పూడ్చుకోవడానికి కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలో సీనియర్లకి ఎరవేసి తమ పార్టీలో కలపేసుకున్నారు. అధికారంలో ఉన్న తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి మరీ గులాబీ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించి దిగ్గజ నేతలుగా ఫోకస్ అయిన వారు కూడా తమదైన లెక్కలతో కారు పార్టీలో చేరారు. డిఎస్, పొన్నాల లక్ష్మయ్య, కేకే లాంటి వాళ్లు అసలు పార్టీ మారతారని ఎవరూ అనుకుని ఉండరు. తమకు రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ ను వీడుతారని ఊహించలేదు. అప్పటి పరిస్థితులు, అధికారం తదితర కారణాలతో అలాంటి కీలక నేతల హస్తం పార్టీని వీడి కారెక్కారు. కేసీఆర్ కు జై కొట్టారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం కేసీఆర్ లాంటి నేత అన్నీ తానై నడిపిస్తున్న పార్టీలో ఉండదని ఆ సీనియర్లకు అనతి కాలంలోనే బోధపడింది. గులాబీ పార్టీలో పేరుకు పదవులు, హోదాలు ఇచ్చినా కాంగ్రెస్ తో పోల్చుకుంటే టీఆర్ఎస్ లో తమ పరిస్థితి బేరీజు వేసుకుంటే వారికి తత్వం బోధపడింది. దాంతో కేకే, డిఎస్లు తిరిగి కాంగ్రెస్ పంచుకు చేరారు. పాపం పొన్నాల లక్ష్మయ్య రాజకీయంగా అనామకులైపోయారు. అలాగే అలాంటి ఉదంతాలపై చర్చ జరిగినప్పుడు టీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉంటారు. అప్పుడు వైఎస్ హయాంలో చేవెళ్ల చెల్లెమ్మగా ఆమెకు లభించిన గౌరవం ఏంటి? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ దగ్గర ఆ సీనియర్ మహిళా నేతకు లభిస్తున్న ప్రచారిటీ ఎంత అని సెటర్లు పేలుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ తో 4 దశాబ్దాలకు పైగా అనుబంధం పెనవేసుకుని మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనుండడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో ఉన్నంతకాలం గులాబీ పార్టీని ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు ఆ పెద్దయిన. తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ 2 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైన జీవన్ రెడ్డి కేసీఆర్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చినా ఓటమి పాలయ్యారు. ఉన్న ఎమ్మెల్సీ పదవి నుంచి రిటైర్ అయ్యారు. కాంగ్రెస్ లో అన్ని అనుభవించిన ఆయన సడన్ గా తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ఫీల్ అవుతూ తల్లి లాంటి పార్టీని తిట్టిపోసి గులాబీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. ఆయన అధికారికంగా చేరకముందే బీఆర్ఎస్ ముఖ్య నేతలు జీవన్ రెడ్డికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనని పార్టీలోకి ఆహ్వానించడం, ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి అధినేత కేసీఆర్ ని కలవడం చకచకా జరిగిపోయాయి. దాంతో తబ్బిబ్బు అయిపోయిన జీవన్ రెడ్డి కేసీఆర్ తో పనిచేసే భాగ్యం దక్కడం దేవుడిచ్చిన వరమని అంటున్నారు. అయితే గులాబీ బాస్ నైజం తెలిసిన వారు మాత్రం పాత ఎపిసోడ్లు గుర్తు చేసుకుంటూ పాపం జీవన్ రెడ్డి అని తెగ చాలి పడిపోతున్నారట.
అప్పట్లో కేకే డిఎస్లు గులాబీ పార్టీని వీడి కొంతలో కొంత గౌరవం కాపాడుకున్నారంటున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యవహారం చూస్తూ ఇప్పటి వరకు అనేక పార్టీలు తిరిగి తమ రాజకీయ ప్రస్థానం ముగిసే సమయానికి బీఆర్ఎస్ లో చేరుతున్నారన్న సెటర్లు పేలుస్తున్నారు. బీఆర్ఎస్ వృద్ధ నాయకులకు షెల్టర్ జోన్ గా మారిపోయిందన్న కామెంట్లు చేస్తున్నారు. మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఇప్పుడు చేరబోతున్న జీవన్ రెడ్డిని అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. మరి చూడాలి, లేటు వయసులో పార్టీ మారడానికి రెడీ అయిన జీవన్ రెడ్డి భవితవ్యం ఏ మలుపు తిరుగుతుందో.